గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నా క్రష్. హౌస్ యువర్ మామ్? హ్యాపీ. షీ ఇస్ బెటర్ నౌ. ప్రియాంక పాజిటివ్ అయింది, కొంత నెగిటివ్ అయింది. నెగటివిటీ ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఎట్లా చూపిస్తారో అట్లా మీరు చూసారు. నా ఫ్యాన్ పేజ్ వాళ్ళు పైన లైవ్ వీడియో పెట్టారు, కింద దట్ ఈస్ మేకింగ్ మీ నెగటివ్. గ్రూప్ గానే లేరా హౌస్ లో? మా గ్రూప్ ని చాలా హైలైట్ చేసేసారు. ఒక డామినేటింగ్ క్యారెక్టర్ లా బయట కనిపించింది. నువ్వు ఇలానే 2 times అయినా టీవీలో వస్తుంది. వంటలక్కగానే మిగిలిపోవడం వల్లే మేబీ టాప్ 1 కి చేరిపోలేదేమో. మనకి ఏముంది అక్కడ చేయడానికి? రోటీలు దాచడము, ఫుడ్ అంతా దాచడము. ఆ రోటీని ఒక పెద్ద విషయం చేసేసారు. వాళ్ళు దాచుకున్నది ఎందుకు బయటపడలేదు, మీరు దాచిన మాత్రమే ఎందుకు That is what I'm telling ఈవెన్ you. హౌస్ లో మీరు ఈ పాయింట్స్ ఎందుకు రేస్ చేయలేదు? దట్స్ వై ఐమ్ అప్సెట్. ఫ్రెండ్ ఎక్కువ, బ్రదర్ ఎక్కువ? బ్రదర్ ఎక్కువ, అందుకనే బ్రదర్ కంటే ఫ్రెండ్స్ కే ఎక్కువ హెల్ప్ చేసినట్టు కనిపించింది. అంత సీన్ లేదు. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం వల్ల మాత్రమే ప్రియాంక టాప్ 1 లో లేదు. నేను చేయను. ఈ గేమ్ కూడా వదిలేసి సాక్రిఫైస్ చేసిన రోజులు కూడా నేను ఉన్నాయి నా కదా. గేమ్ వదిలేయలేదు. టాప్ ప్రయారిటీ వాస్ హూ మేడ్ మీ ద కెప్టెన్. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైనా గేమ్ స్పాయిల్ అయింది అనుకోవచ్చు. బయటకు వచ్చి మేబీ చూస్తున్నాను. దే హావ్ ప్లేడ్ ద గేమ్ అండ్ దే ఆర్ ఆన్ టాప్. లోపల ఏమైనా సింపతి కోసం ట్రై చేశాడు ప్రశాంత్? సీరియస్లీ చెప్తున్నా. సో ఎప్పుడు ఎవరు ఎలా ఇమోట్ ఫీల్ అవుతున్నారో తెలియదు మనకి. చాలా మంది గురించి మీరు హౌస్ లో ఎందుకు మాట్లాడలేదు? చెప్తున్నాను కదా, శివాజీ గారు నామినేట్ చేసినప్పుడు వెళ్ళి కూర్చో అన్నప్పుడు వచ్చి కూర్చుని పోతారు. సమాధానం లేక ఇంకేం చేస్తారు? ఫైట్ చేయొచ్చు కదా. ఈవెన్ నేను నాకు సార్ ముందు చెప్పాను, అది కూడా అక్కడ కట్ అయింది. శివాజీ గారు జెన్యున్ ప్లేయరా లేదంటే స్టిల్ మాస్క్ వేసుకుని నటించే బయటకు వచ్చారు అనుకుంటున్నాను? హీస్ ఆల్వేస్ బీన్ అ మాస్టర్ మైండ్ ఇస్ ఆల్వేస్ విత్ అ మాస్క్. ఆయన ఒరిజినల్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. మేము చేసినవి ఏమీ చూపించలేదు, మమ్మల్ని రాంగ్గా పోర్ట్రే చేశారు అంటున్నారు. ఆయనది కరెక్టా, మీది కరెక్టా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్, నా క్రష్ ప్రియాంక జైన్ గారు నా ముందు రెడీగా ఉన్నారు. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా డేట్స్ అనుకుని అవి మిస్ అయ్యి ఆఖరికి ఇంత లేట్గా ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుందన్నమాట. సో అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ప్రియాంక. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్. ఎలా కనిపిస్తున్నారు? నేను క్యూట్గా బాగా కనిపిస్తున్నారు, కాకపోతే మధ్యలో అట్లా ఏదో సర్జరీ చేయించుకుని ఐ సర్జరీ తర్వాత అట్లా. యాక్చువల్లీ లోపల మీరు చూసారు బిగ్ బాస్ హౌస్లో ఐ వాజ్ స్ట్రగ్లింగ్ వేరింగ్ స్పెక్స్ అండ్ దెన్ తర్వాత ఏంటంటే సిన్స్ 7th standard ఐ హ్యావ్ స్పెక్స్. సో అప్పటి నుంచి స్పెక్స్ వేసుకొని మళ్ళీ తర్వాత ఈవెంట్స్ ఏమైనా ఉంటే లెన్స్లు వేసుకొని ఐస్ చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాయి. లోపలికి వెళ్ళాక ఇంకా స్ట్రెయిన్ తెలిసింది నాకు. సో మార్నింగ్ 5 o'clock లేచి వీ యూస్ టు గెట్ రెడీ ఫర్ సండే సాటర్డే. అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేది. సో ఇమీడియట్ బయటికి రాగానే ఆ ఫస్ట్ పని అదే చేద్దామని అనుకొని సర్జరీ చేయించుకున్నా. సర్జరీ చేయాల్సిన టైంలో ఐ కాంట్ షూట్ అన్నారు, ఐ కాంట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైట్స్. సో అప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడం కుదరలేదు. సో ఐమ్ సో సారీ అబౌట్ ఇట్. ఆఫ్టర్ దాట్ రీసెంట్లీ మై మామ్ వాజ్ నాట్ వెల్. సో దానివల్ల కొంచెం బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఫ్యూ డేస్ మొత్తం టైం తినేసింది. సో దట్స్ వై నౌ ఫైనలీ వీ గాట్ అ టైమ్. హౌస్ యువర్ మామ్? హ్యాపీ. షీ ఇస్ బెటర్ నౌ. కొంచెం మేబీ నెక్స్ట్ ట్రీట్మెంట్స్కి వీ హ్యావ్ టు గెట్ హర్ హియర్. సో బట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరూ ఎక్కడ ఉంటారో క్లారిటీ ఉంటుంది. ఓకే, పలానా పర్సన్ ఇక్కడే ఉన్నారు లేకపోతే ఎక్కడో ఉన్నారు. ప్రియాంక ఎక్కడ ఉంటుందో ఎవరికీ క్లారిటీ లేదు. ప్రియాంక జైన్, అది దట్స్ ద స్పెషాలిటీ. యా. ట్రిప్స్ అన్నీ చేశారు వరుసగా. ఎలా ఎంజాయ్ చేశారు బయటకు వచ్చాక? ట్రిప్స్ ఏం వేయలేదు యాక్చువల్లీ. ఏంటంటే ఏదో పని వెళ్తున్నాం కదా. తాజ్మహల్ వెళ్ళాము బికాస్ వీ వెంట్ టు ఢిల్లీ ఫర్ శివగారి పాస్పోర్ట్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాం, వీసా ఇంటర్వ్యూ కోసం. సో అట్లానే ఢిల్లీ నుంచి ఆగ్రా ఇస్ జస్ట్ 4 hours. సో వీ జస్ట్ థాట్ లెట్స్ గో అండ్ సీ అండ్ కమ్. ద సింబల్ ఆఫ్ లవ్ ని చూడడానికి వీ గోట్ అ ఛాన్స్. కాబట్టి సింబల్ ఆఫ్ లవ్ ని చూడడానికి సింబల్ ఆఫ్ కపుల్. యా, అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సీరియస్లీ మీరు వెళ్ళారా తాజ్మహల్ ఎప్పుడైనా? మాకెవరైనా అట్లా దొరికితే పోతాం. దొరుకుతారు, అప్పుడు వెళ్ళండి. దొరకండి ఎడపోతాం. ఒక్కడిని ఎడపోతే ఏం చేస్తాడు పోయి తాజ్మహల్కి వెళ్ళి?
చూసి రావచ్చు. ద బ్యూటీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మా బ్యూటీ దొరికినప్పుడు ఖచ్చితంగా పోతాం, Done. మీకు చెప్పే పోతాం. ఖచ్చితంగా. పక్కా. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? క్రేజీ, సూపర్ క్రేజీగా ఉండింది. అండ్ లోపల నిజంగానే చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ స్క్రిప్టెడా, నేను ఒక మైండ్ సెట్తో వెళ్ళా. అంటే బిగ్ బాస్ వెళ్ళే కన్నా ముందు ఒక మైండ్ సెట్ ఉండింది, వచ్చిన తర్వాత అంటే లోపల వి ఎక్స్పీరియన్స్ థింగ్స్, సాడ్ ఇమోషన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, కోపం కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చాను. చాలా ఇక్కడ దగ్గర నుంచి భూతద్దంలో చూసినట్టు చూసి వచ్చాను. కాబట్టి ఇట్స్ అ క్రేజీ జర్నీ. మేబీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మీకు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి అని నేను చెప్తాను. బికాస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దట్ స్టేజ్. ఏదైనా అంటే లోపల జరిగిన విషయాలు బయట చూసిన తర్వాత గిల్టీ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? గిల్టీ ఫీల్ ఏం లేదు యాక్చువల్లీ నాకు. నేను ఏదైతే చేశానో కరెక్ట్గా అనుకునే చేశాను, ఎక్కడ తప్పు చేయలేదు. అండ్ ప్రతిదీ క్లారిటీతోనే ఉన్నాను కాబట్టి గిల్ట్ ఏం లేదు. మేబీ ఎస్ కోపంతో అటు ఇటు ఏదో ఒకటి అనుంటాం, దానికి మనకు రిగ్రెట్స్ అయి ఉంటుంది. బట్ ఎస్ కోపం తర్వాత ఎవరైనా సరే ఎవరికి రిగ్రెట్స్ ఉండే ఉంటాయి. మమ్మీతో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా అనేస్తే తర్వాత రిగ్రెట్ ఉంటుంది. ఆ చిన్నది ఉంటుంది తప్ప వేరే ఏమి రిగ్రెట్స్ లేవు నాకు. ఎంబారసింగ్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలే నేను. చూసుకున్నప్పుడు ఏంటి ఇట్లా చేశానా నేను, ఎంబారసింగ్ అంటే నాకు చిన్న క్యూట్ ఎంబారసింగ్ మూమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ సా, నాకు ఒక హ్యాబిట్ ఉంది, మా మమ్మీ నాకు చాలా తిట్టేది ఆ హ్యాబిట్ కి. స్పెక్స్ వేసుకుంటే నేను ఇట్లా చేస్తాను, అంటే స్పెక్స్ పడిపోతూ ఉంటది, ఇట్లా పైకి వెళ్ళాలి అని అట్లా చేస్తూ ఉంటా. సో అది బయటకు వచ్చి టీవీలో ప్రతి దాంట్లో ఉంది. అది చూసి నాకే అనిపించింది షిట్ అది చేయకపోతే బాగుండేది కదా అని. సో వెన్ ఐఎమ్ టాకింగ్ నామినేషన్స్ లో కూడా ఈవెన్ చాలామంది మా బిగ్ బాస్ హౌస్ మేట్సే చెప్పారు, నామినేషన్స్లో అందరూ కోపంలో ఉన్నారు, నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు ఏదో నీ పాయింట్స్ చెప్తున్నావు క్లారిటీతో, బట్ ఇట్లా అంటున్నావు కదా స్పెక్స్తో, నామినేషన్స్లో కూడా క్యూట్గా అనిపిస్తున్నావు అని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బట్ ఎస్ అది ఒక అలవాటులాగా ఉండిపోయింది, ఇప్పుడు అది పోయింది. సో ఇట్స్ ఫైన్. సో హౌస్లో పాజిటివ్ అవుతారు, నెగిటివ్ అవుతారు. ప్రియాంక పాజిటివ్ అయింది, కొంత నెగిటివ్ అయింది. సో నెగిటివిటీని ఎలా తీసుకున్నారు, పాజిటివ్ నెగిటివిటీ ఎక్కడ వచ్చింది? ఒకటే గ్రూప్ లో ఉంటున్నారు, ఒకటే గ్రూప్ లో ఆడుతున్నారు. అది యాక్చువల్లీ బిగ్ బాస్ ఇస్ అ గేమ్, వాళ్ళు ఎట్లా చూపిస్తారు అట్లా మీరు చూసారు. సో నేను నా ఇండివిజువాలిటీ ఎక్కడ కోల్పోలేదు. మేబీ అట్లానే ఇప్పుడు మీరు ఎంత కట్ చేసి ఎంత చూపిస్తారు, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు ద పబ్లిక్. సో మనం ఎక్కడ ఏం మాట్లాడింది క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవ్వరు చూడలేదు. సో దే డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నేను రీసెంట్గానే ఒక రీల్ చూశాను, దాంట్లో నా ఫ్యాన్ పేజ్ వాళ్ళు పైన లైవ్ వీడియో పెట్టారు, కింద టెలికాస్ట్లో ఉన్న వీడియో పెట్టారు. సో లైవ్ వీడియోలో ఐ వాజ్ బిహేవింగ్ ఇన్ అ వే, దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళు టెలికాస్ట్లో ఎలా పెట్టారు, దట్ ఈస్ మేకింగ్ మీ నెగిటివ్. సో ఏంటంటే ఇట్ డిపెండ్స్, దేర్ ఆర్ 2 different యాంగిల్స్ ఆఫ్ సినారియో. సో ఎవరు ఎలా చూపిస్తున్నారు అట్లా వెళ్తుంది. గ్రూప్లోనే ఆడుతున్నామంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి 10 మందితో నేను కలవడానికి ట్రై చేశాను. కొంతమంది నన్ను కావాలనే దూరం పెట్టారు వాళ్ళ గేమ్ కోసం మేబీ. సో దట్స్ ద రీజన్ ఇట్ వాస్ సీన్ దట్ ఐఎమ్ ఇన్ అ గ్రూప్. కలవడానికి ట్రై చేసింది ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత అనిపించింది? నో అది ముందు కూడా చేశాను, కానీ అది ఎక్కడ కనిపించలేదే, నాకు కనిపించలేదు వెన్ ఐ సా ది ఎపిసోడ్స్. ఎందుకు అలా చేశారు, మేబీ కొంతమందిని కావాలని ఎట్లా చూపించారో ఏంటో అనేది ఐ స్టిల్ హ్యావ్ అ క్వశ్చన్ మార్క్. అసలు గ్రూప్ గానే లేరా హౌస్ లో? గ్రూప్ గా లేము, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ గ్రూప్. మా గ్రూప్ ని చాలా హైలైట్ చేసేసారు, దట్ ఈస్ అ మెయిన్ పార్ట్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పీపుల్. అంటే ఇప్పుడు 100% ఆఫ్ ద 1 డేలో 100%లో నేను మేబీ 70% 60% ఎక్కువ ఉండుంటాను వాళ్ళతో, మిగతా వాళ్ళతో అట్లానే వాళ్ళ వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా 70% వాళ్ళ గ్రూప్తో ఉండి మాతో కొంచెం ఉండుంటారు. ఆ మాట వాళ్ళకి రాలేదు, నాకు వచ్చింది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హైలైటెడ్. ఒక డామినేటింగ్ క్యారెక్టర్లా బయట కనిపించింది, నిజమేనా? లేదు, డామినేటింగ్ క్యారెక్టర్ కాదు. డామినేటింగ్ ఎప్పుడు అవుతుందంటే ఎవరు నిజంగానే ఆ మాట లేదు. సి దెర్ ఆర్ వేస్ ఆఫ్ పోర్ట్రేయింగ్ పీపుల్. ఇప్పుడు నువ్వు ఇలానే నువ్వు అట్లా లేకపోయినా ఇలానే అని ఒక 100 సార్లు చెప్పినా 2 times అయినా టీవీలో వస్తుంది. సో దాట్ వే పీపుల్ ట్రైడ్ పోర్ట్రేయింగ్ మీ ఇన్ అ రాంగ్ వే. నువ్వు డామినేట్ చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, విచ్ ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ డూయింగ్. నేను నా పాయింట్స్ పెడుతున్నాను, వాళ్ళకి అది డామినేటింగ్ అనిపిస్తే అది నా తప్పు కాదు. ఎక్కడ డామినేషన్ చేసినట్టు అనిపించలేదు, ఈవెన్ అశ్విని విషయంలో కానివ్వండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, షీ ట్రైడ్ పోర్ట్రేయింగ్ దట్ ఐఎమ్ డామినేటింగ్. నేను నా పాయింట్స్ చెప్తున్నాను.
పాయింట్స్ చెప్పేటప్పుడు తనకి ఎలా మేబీ ఒక పాయింట్ కరెక్ట్గా అనిపించవచ్చు, నాకు ఈ పాయింట్ ఇట్లా కరెక్ట్గా అనిపిస్తే నేను చెప్పాను. దాంట్లో మధ్యలో దూరి మాట్లాడితే మరి నేను నా పాయింట్సే చెప్తున్నాను కదా, డామినేటింగ్ దాన్ని చెప్తే నేనేం చేయలేను. ఎస్పెషలీ వెన్ ఇట్ వాజ్ రాజమాత నామినేషన్స్, దట్స్ వెన్ దిస్ సినారియో హ్యాపెండ్. సో నేను ఒక్కళ్ళ గురించి మాట్లాడితే మధ్యలో దూరి తను ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంటే, సో దట్ ఈస్ ఆల్సో డామినేటింగ్ అకార్డింగ్ టు మీ, ఇఫ్ దిస్ వాస్ డామినేషన్. సో హౌస్లో వంటలక్కగానే మిగిలిపోవడం వల్లే మేబీ టాప్ 1కి చేరిపోలేదేమో. నో నేను ఐ థింక్ ఐ స్టూడ్ ఆన్ మై రెస్పాన్సిబిలిటీస్. లోపలికి వెళ్ళాక ఐ రియలైజ్ నో బడీ ఈస్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్ దాట్ మచ్. అంటే ఎవరికి ఎంత వచ్చో పాపం దానికన్నా ఎక్కువ ప్రయత్నించారు. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ నాకు ఇది వచ్చు అంటే నేను మేబీ వై నాట్, ఎందుకు చేయొద్దు, తినిపించడంలో నేనేం ఇదిగాను. అండ్ 24 hours వీఆర్ నాట్ షూటింగ్ దేర్. మనకి ఏముంది అక్కడ చేయడానికి, వీ హ్యావ్ టు ప్లే వెల్, దట్ ఈస్ ఆల్సో మై ప్లే. ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద హౌస్, ఐఎమ్ వర్కింగ్. అండ్ నాకు వంట వచ్చు కాబట్టి, కొంతమందికి రాదు, నాకు వచ్చు కాబట్టి ఐ కెన్ డూ ఇట్. సో వై నాట్ అని నేను చేశాను. సో వంటలక్కగా మీరు హౌస్లో వంటలు చేస్తున్నారు, ఓకే. ఒకనొక సందర్భంలో ఎవరికి లేకుండా, ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి, ఎవరికి ప్రశాంత్కి లేకుండా కావాలి మళ్ళీ టార్గెట్ చేస్తా నువ్వు అండ్ శోభ కలిసి రోటీలు దాచడము, ఫుడ్ అంతా దాచడము, అక్కడ కూడా డామినేటింగ్ అనిపించింది. ఏం డామినేటింగ్ లేదు. ఐ గివ్ యూ ప్రాపర్ క్లారిఫికేషన్ ఆన్ ఇట్. చాలా రోజుల నుంచి నేను ఇది చెప్పాలనుకున్నా, ప్రాపర్ టైంలో యూ ఆస్క్డ్ మీ. ఏంటంటే మేము రోటీలు చేస్తున్నాం, ఇట్స్ జస్ట్ అ నార్మల్ వర్క్. కానీ 50 రోటీలు చేయడం ఒక మనిషి, ఇద్దరు మనుషులు అంటే ఇట్స్ నాట్ అ మామూలు విషయం, బికాస్ వీ డోంట్ డూ ఇట్ ఎవ్రీ డే అవుట్ సైడ్. అది చేస్తున్న టైంలో ఏం చేస్తున్నారంటే వచ్చి తినేసి పోతున్నారు. మీరు తిన్నారో లేదో దాంతో సంబంధం లేదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హెస్ హ్యాపెండ్. సో చేసినాక మాకు అలసిపోతాం. 1.5 hours 2 hours వీ యూస్ టు బీ దేర్. గౌతమ్ కానీ అమర్ కానీ రోస్ట్ చేసేవాళ్ళు. ఒక మనిషి అక్కడ కూర్చొని 50 రోటీస్ రోస్ట్ చేస్తున్నారంటే వాడు తినాలి కదా. అండ్ మేము చేస్తున్నాం కదా. వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు తినేసి తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ ఏముందో ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి మేము తినలేదు కూడా. అటువంటి టైంలో అప్పుడు వాళ్ళు తినేసాక మళ్ళీ వాళ్ళ కోసం రేపు మార్నింగ్ కోసం కూడా రోటీస్ తీసి పెట్టి దాచేవాళ్ళు. అది 2 months నుంచి జరుగుతుంది. ఎవరు ప్రశాంత్ అండి ఎవరు? యా, దే యూస్ టు డూ ఇట్. ప్రశాంత్ అండ్ శివాజీ గారు వాజ్ ఆల్సో సేవింగ్ రోటీస్ ఫర్ యావర్, బికాస్ యావర్కి రోటీస్ కావాలి. ఐ టోటలీ అగ్రీ, హిస్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాడు రైస్ తినడు. ఆల్ దట్ ఐ రెస్పెక్ట్. విత్ డ్యూ రెస్పెక్ట్ ఓన్లీ వీ యూస్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంటెడ్. అయినా కూడా అప్పుడప్పుడు మేము టైర్డ్ అయిపోతాము, అవ్వదు. ఆ సిచ్యువేషన్స్లో మేము అవాయిడ్ చేసి వద్దనే వాళ్ళం. అంటే రేపు మార్నింగ్ కోసం ఎందుకు, ఇప్పటిది ఫినిష్ చేయండి, రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా వండుకుందామని. అంటే దానికి కూడా వద్దనలేదు, వద్దన్నాము అన్న లాగా చూపించారు బయట పెద్దగా. రోటీని ఒక పెద్ద విషయం చేసేసారు. సో మీరు 20 days 30 days 40 days లేకపోతే 90 days చేసి పెట్టింది ఎక్కడ లేదు. ఒక 2 days మేబీ వద్దనుంటాము, టైర్డ్ అయిపోయాము మేబీ అది ఇది అనుకొని, అది హైలైట్ చేసి చూపించేలాగా చేస్తే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒక సందర్భంలో నేను ఏడ్చాను కూడా, బికాజ్ ఎవరెంత తింటారో తెలీదు. మనం కొంచెం అడ్జస్ట్మెంట్తో ఉండాలి అనే పాయింట్స్ నేను చెప్పపోయి నేను బ్యాడ్ అయిపోయాను అక్కడ అని అనిపించింది. బికాజ్ ఇన్ని రోజులు చేసినా అది వేస్ట్ అయిపోయింది. ఏదో ఒక రోజు 2 days వద్దని ఉంటే మేబీ సరే ఇప్పుడు వద్దు, ఇప్పుడు తినండి, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఎవరి కోసం చేస్తున్నాను ఇదంతా. సో నెక్స్ట్ డే నాకు మార్నింగ్ ఐ హ్యాడ్ టు వీ వేకప్ at 5 o'clock in the morning. సాటర్డేస్కి సండేస్కి ఫర్ ది నాక్సర్ ఎపిసోడ్కి రెడీ అవ్వడానికి మేము లేస్తాం. అప్పుడు మాకు తినడానికి ఏం ఉండదు. సో జనరలీ ఆ పులిహోర ప్యాకెట్స్ వస్తాయి, దాన్ని రైస్లో కలిపి మేము తినేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఐ వాజ్ నాట్ వెల్. లోపల ఐ వాజ్ ఆన్ పిల్స్, ఐ వాజ్ ఆన్ ఇంజెక్షన్స్, ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. అదంతా బయట చూపించారు కదా. సో అంత టైంలో నేను ఆ రోటీస్ దాచిపెట్టింది అక్కడ హైలైట్ అయిపోయింది. అంటే రేపు మార్నింగ్ తినాలి కదా, అది అయిపోతాయి ఇక్కడ కిచెన్లో ఉంటే, వాళ్ళే తినేస్తారు, తినడానికి ప్రాబ్లం ఏం లేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు 1 day శక్తి లేక ఐ జస్ట్ థాట్ ఆఫ్ కీపింగ్ ఇట్ అసైడ్. సో కానీ వాళ్ళు దాచుకునే ఎందుకు బయటపడలేదు, మీరు దాచిన మాత్రమే ఎందుకు దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యు. ఈవెన్ హౌస్ లో మీరు ఈ పాయింట్స్ ఎందుకు రేస్ చేయలేదు? నేను చాలాసార్లు చెప్పాను, నేను బయటకు వచ్చి అదే చూస్తున్నాను. నేను చెప్పినవన్నీ ఎక్కడ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అది నాకు తెలీదు. ఐ హ్యావ్ టోల్డ్ సో మెనీ థింగ్స్. నేను మేబీ స్టాండ్ కూడా చాలా మట్టికి చాలా వస్తువులకి ఎక్కువ తీసుకున్నాను, కానీ నన్ను అట్లా చూపించలేదే. సో ఐఎమ్
దట్స్ వై ఐమ్ అప్సెట్. ఒకవేళ చూపించుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ద విన్నర్, హూ నోస్, బికాస్ ఐ హ్యావ్ గివెన్ మై 100%. నో డౌట్ ఎవ్రీబడి ఈస్ గివెన్ దేర్ 100%. ఎవరికి బిగ్ బాస్ అలవాటు లేదు, ఎవరికి అట్లా ఉండడం అలవాటు లేదు, ఎవరికి పనులు చేయడం అలవాటు లేదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ గివెన్ మై 1000% అని చెప్పొచ్చు. సో విన్నర్ అవ్వకుండా టాప్ 5లో ఉండిపోవడానికి రీజన్స్ ఏమనుకున్నారు? అదే రీజన్ ఏం లేదు. ఇప్పుడు నేను మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో ఇట్ ఈస్ టోటలీ ఆడియన్సెస్ చాయిస్. ఐ రెస్పెక్ట్ దాట్. సో నన్ను టాప్ 5, టాప్ 6, టాప్ 7 వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఆల్ ఆర్ విన్నర్స్. కొంచెం లెవెల్స్ ఉంటాయి ఓటింగ్స్వి. మేబీ ఇంతమందికి కొంచెం ఎక్కువ నచ్చుంటాను, ఇంతమందికి కొంచెం తక్కువ నచ్చుంటాను. మేబీ సంబడి ఎల్స్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ లైక్ క్యాండిడేట్. సో బట్ నేను ఒకటి చెప్తా, అది యాక్సెప్ట్ చేస్తారు లేదు మీ ఇష్టం. గ్రూప్లో ఉండటం వల్ల, ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం వల్ల మాత్రమే ప్రియాంక టాప్ 1లో లేదు. యాక్సెప్ట్ చేస్తారా? నేను చేయను. బికాస్ మేబీ నేను నా మనస్ఫూర్తిగా ఆడాను మీ కాబట్టి. గేమ్ కూడా వదిలేసి సాక్రిఫైస్ చేసిన రోజులు కూడా నేను ఉన్నాయి నా కదా. గేమ్ వదిలేయలేదు. నేను నా గేమ్ అయిపోయాక, నా గేమ్ అయిపోయింది, దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ సంథింగ్. నాకు ఇద్దరికి ఇవ్వాలనిపించింది అప్పుడు. సో బట్ టాప్ ప్రయారిటీ వాజ్ హూ మేడ్ మీ ద క్యాప్టెన్. వాడికి చేశాను. దాని తర్వాత ఫ్రెండ్కి కూడా చేయాలి కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో నేను అడిగాను. అదే అందరూ అడిగారు, అదంతా రాదు. నేను అడిగింది పెద్దగా హైలైట్. మరి ఈవెన్ అదే పాయింట్ ముందే ఇచ్చేసి కదా ఫ్రెండ్కి ఇవ్వాలి అన్నప్పుడు, మళ్ళీ గౌతమ్కి ఇచ్చి గౌతమ్ నుంచి నాకు మళ్ళీ కానీ అప్పుడు ఆ టైంలో గౌతమ్ వాజ్ ఆన్ టాప్ కదా. సో ఆమె వాజ్ సెకండ్ కాబట్టి నేను తర్వాత ఐ ట్రైడ్ ఫర్ హిమ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఫస్ట్. అదే నేను చేసి నెక్స్ట్ అడిగాను. ఇవ్వాలా వద్దా అనేది గౌతమ్ యునో ఇష్టం. వాడు ఇచ్చాడు నా కోసం. ఐఎమ్ వెరీ హ్యాపీ హీ డిడ్ ఇట్ ఫర్ మీ. కానీ అది కూడా పెద్దగా హైలైట్ అయిపోయింది, నీ కోసం ఇచ్చాను అని. ఫ్రెండ్ ఎక్కువ, బ్రదర్ ఎక్కువ? బ్రదర్ ఎక్కువ, అందుకనే ఫస్ట్ బ్రదర్కి పోయింది కదా. కానీ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ఫ్రెండ్కి బికాస్ వీ వర్ ఆల్ హెల్పింగ్ ఈచ్ అదర్, ఆల్ ఆఫ్ అస్. ఒకళ్ళిద్దరే కాదు. ఆ టైంలో నేను ఇప్పుడు గేమ్లోనే లేను. అప్పుడు అట్లాంటి టైంలో నేను మేబీ అడగొచ్చు, ఆ పాయింట్ అవ్వచ్చేమో. మేబీ నేను ఇద్దరికి ఇవ్వాల్సింది, ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా, ప్రాబ్లం ఏముంది అడగడంలో. కానీ ఎక్కువ సందర్భాల్లో బ్రదర్ కంటే ఫ్రెండ్స్కే ఎక్కువ హెల్ప్ చేసినట్టు కనిపించింది. అంత సీన్ లేదు. బ్రదర్ గారికి ఫ్రెండ్స్కి ఎక్కువ ఏం హెల్ప్ చేయలేదు. మేబీ ఎస్ క్యాప్టెన్ అవ్వలేదు అనే సందర్భంలో నేను హెల్ప్ చేయాలనిపించింది నాకు తప్ప. బ్రదర్కి హెల్ప్ లేదు, ఫ్రెండ్స్కి ఏం హెల్ప్ లేదు. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైనా గేమ్ స్పాయిల్ అయింది అనుకోవచ్చు ప్రియాంకది? స్పాయిల్ అయింది అని బయటకు వచ్చి మేబీ చూస్తున్నాను, అందరూ చెప్తున్నారు కాబట్టి. బట్ లోపల అయితే నేను మనస్ఫూర్తిగా ఎట్లా ఆడాలి అట్లానే ఆడాను. ఐ ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ లైక్ దిస్. నేను స్ట్రైట్గా క్లీన్గానే ఆడాను. ఐ డెంట్ ప్లే స్ట్రాటజికలీ. మేబీ స్ట్రాటజికలీ వేరే వాళ్ళలాగా నేను ప్లే చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టాప్. బికాస్ చాలామంది కూర్చొని హ్యాపీగా దే హ్యావ్ ప్లేడ్ ద గేమ్ అండ్ దే ఆర్ ఆన్ టాప్. సో బట్ అదే చాలా మంది గురించి మీరు హౌస్లో ఎందుకు మాట్లాడలేదు? బయటకి నేను చాలా మాట్లాడాను, చెప్తున్నాను కదా, అది బయటకు రాలేదు అని. ప్రతిసారి నామినేషన్స్ చేసినప్పుడు, శివాజీ గారు నామినేట్ చేసినప్పుడు ఆయన సరే అమ్మ వేసుకో వెళ్ళి కూర్చో అన్నప్పుడు వచ్చి కూర్చుని పోతారు. సమాధానం లేక ఇంకేం చేస్తారు? ఫైట్ చేయొచ్చు కదా, ఈవెన్ చెప్పొచ్చు కదా. అప్పుడు కూడా 3 times నేను నాకు సార్ ముందు చెప్పాను, సార్ నేను ఇది ఒప్పుకోను, బికాస్ నేను అబద్ధం ఆడుతున్నాను, నువ్వు ప్రతిదీ అబద్ధమే ఆడతావు అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఒక నింద ఇస్తున్నారు నా మీద, విచ్ ఐ హావ్ నాట్ డన్. సో దానికి కూడా ఒక పెద్ద స్ట్రెచ్ చేసి నువ్వు అబద్ధాలే ఆడతావమ్మా అంటే నాకు కోపం వచ్చింది. బికాజ్ ఐ హావ్ నాట్ డన్ ఇట్. మీరు కమిట్ చేయని క్రైమ్కి నువ్వు కమిట్ చేసావంటే ఎలా ఒప్పుకుంటా? అది కూడా అక్కడ కట్ అయింది. 3 times నేను ఆర్గ్యూ చేసింది రాలేదు. సార్ ఆస్క్డ్ మీ, ప్రియాంక ఐఎమ్ టాకింగ్, 3 times అడిగారు ఆయన, అప్పుడు నేను ఆగాను. బట్ సీరియస్లీ నా కొన్ని విషయాలలో నేను చాలాసార్లు శివాజీ సార్తో కొంచెం క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించాను, కానీ ఆయనే మేబీ కావాలని దూరం పెట్టారు అని అనిపించింది. శివాజీ గారు జెన్యున్ ప్లేయరా లేదంటే స్టిల్ మాస్క్ వేసుకుని నటించే బయటకు వచ్చారు అనుకుంటున్నారు? హీఈస్ ఆల్వేస్ బీన్ అ మాస్టర్ మైండ్ ఇస్ ఆల్వేస్ విత్ అ మాస్క్. సో ఆయన ఒరిజినల్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలీదు. బయటకు వచ్చాక కూడా మీకు అర్థం కాలేదు ఎపిసోడ్ చూసిన తర్వాత? నాకు నేను లోపల ఉండకనే అర్థమైపోయింది. అంటే మాకు కనిపిస్తుంది, జనాలకి ఎందుకు కనిపించట్లేదు అంటే హౌ వెల్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బట్ 105 days నటించగలరా ఒక పర్సన్? ఐ డోంట్ నో. లోపలికి వెళ్ళి వచ్చాక ఎస్ జీవితాంతం కూడా ఒక పర్సన్ ఎప్పుడైనా నటించవచ్చు, ఎంతసేపు అయినా నటించవచ్చు అని తెలిసింది. ఓకే, అలాంటి పర్సన్
మాకు సపోర్ట్ చేయట్లేదు అని మీరు ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చింది? మాకు ఓన్లీ ప్రశాంత్ ఎవరికి మాత్రమే ఉంటారు, వాళ్ళకే సపోర్ట్ నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నేను ఎవరి సపోర్ట్ లోపల అడగలేదు కూడా. ఎవరైనా సపోర్ట్ అడిగితే మేబీ చేసుంటాను తప్ప నేను ఎవరి సపోర్ట్ ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు అడగను కూడా అని మాట కూడా ఇచ్చాను లోపల. బికాజ్ ఐ డోంట్ వాంట్, ఐఎమ్ హియర్ ఆన్ మై ఓన్. నేను నా పేరు నిలబడడానికి వచ్చాను, నేను ఎవరిని అడిగి అక్కడ ఉండడానికి రాలేదు. అండ్ విత్ గాడ్స్ గ్రేస్ బయట కూడా ఎవరి సపోర్ట్ లేకుండా, నో సెలబ్రిటీస్, నో వీడియో బైట్స్, నథింగ్. మై ఫ్యాన్స్ స్టూడ్ మీ దేర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఒక క్లారిటీ నాకు రావట్లేదు, అదేంటంటే శివాజీ గారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బయట, ఆయన చెప్తున్నది ఏంటంటే బిగ్ బాస్ అనే వ్యక్తి విలన్ కాపాడుకుంటూ వస్తున్నాడు, వీళ్ళు ఏం చేసినా కరెక్ట్, వేరే వాళ్ళు ఏం చేసినా తప్పు అన్నట్టు చేస్తున్నారు, ఒకసారి క్వశ్చన్ ఫినిష్ చేస్తారు అని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారంటే, మీరు కానీ శోభా గారు కానీ అమర్ కానీ మీరేం చెప్తున్నారంటే మేము చేసినవి ఏమీ చూపించలేదు, మమ్మల్ని రాంగ్గా పోర్ట్రే చేశారు అంటున్నారు. ఆయనది కరెక్టా మీది కరెక్టా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి. అదే అర్థం కావట్లా. నేను చెప్తే ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మొచ్చు, మీరు నమ్మకపోవచ్చు. వాట్ ఐ హావ్ ఫేస్డ్, నేను అది క్లియర్ గా చెప్తున్నాను. నాకు అబద్ధాలు చెప్పి ఏం రాదు ఫస్ట్ థింగ్. అండ్ నాకు అబద్ధాలు చెప్పడం కూడా రాదు. ఐ హావ్ బీన్ క్లియర్ ఇన్ సైడ్, ఐ యామ్ క్లియర్ అవుట్ సైడ్. మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు. ఎందుకు మోసం చేయొచ్చు? కమ్ ఆన్, కొంచెం ఎమోషనల్ గా చెప్తే మీరు కరిగిపోతారు. దట్స్ ఇట్. సో that is shown that how crystal clear I am. నేను ఎలా లోపల ఉన్నాను అట్లనే బయట కూడా ఉన్నాను. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ పుట్ మై సెల్ఫ్ ఇన్ సైడ్. బయట నన్ను క్యారెక్టర్స్గా గుర్తుపట్టేవారు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక జైన్ అని ఒక పేరు వచ్చింది బికాస్ దే హ్యావ్ సీన్ మీ సో మచ్. అండ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, నో బడీ ఈస్ గివెన్ మీ అ నెగటివ్ టాక్ అవుట్ సైడ్ దట్ మీరు ఇట్లా బాగా ఆడలేదు, మీరు ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ బీన్ శివంగి, ప్రియాంక ఎంత బాగా ఆడారు మీరు, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, అందరికీ వండి పెట్టావు. అదంతా నేను చేసినవన్నీ మంచిగా బయటకు వచ్చినాయి. అండ్ నేను ఎలా అయితే ఉన్నానో అట్లా వాళ్ళకి కనిపించింది, జనాలకి కనిపించింది కదా, అది చాలు నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దాట్. అంతే. సో ఎవ్రీ వీక్ నాగార్జున గారితో మాట్లాడుతున్నప్పుడు ఫీల్ ఎలా ఉండేది మీకు? ఇట్ వాస్ క్రేజీ యాక్చువల్లీ. నేను నా ఫస్ట్ తెలుగు మూవీ చిన్నప్పుడు డబ్బింగ్ మూవీస్ చూసేవారం కదా, అప్పుడు చూసిందే నేను మాస్. సో ఇట్ వాస్ అ వెరీ 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 బిగ్ ఫ్యాన్ మూమెంట్, షేరింగ్ స్పేస్ విత్ హిమ్. లాస్ట్ సీజన్ నేను కీర్తిని సపోర్ట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు ఐ వాజ్ రైట్ నెక్స్ట్ టు హిమ్. అండ్ అప్పుడు మేబీ హీ వుడెంట్ రిమెంబర్ మీ సో మచ్, బట్ నౌ హీ నోస్ మై నేమ్ అండ్ నౌ హీ నోస్ హూ ప్రియాంక జైన్ ఇస్. సో అంత పెద్ద వ్యక్తి ముందు నేను ఎన్ని రోజులు ఉండడం, ఆయన గైడెన్స్లో ఆడుకోవడం ఒక రియాలిటీ షోలో. అండ్ హీ సీన్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ వాట్ ఎవర్, బట్ హీస్ గైడెడ్ మీ ఇన్ అ వెరీ నైస్ వే. మేబీ ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే నాకు సార్ వచ్చాక వేసుకుంటారు అది ఇది, బట్ ఐ యూస్ టు టేక్ హిస్ వర్డ్స్ సో దట్ యునో యాక్చువల్లీ ఒక మనకి లోపల నుంచి ఆడియన్స్ ఏం చెప్తున్నారు, ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు ఏం తెలియదు. ఇట్స్ ఓన్లీ నాగ్ సార్ హూ ఈస్ గైడింగ్ అస్. అండ్ దాన్నే ఒక మిర్రర్ లాగా తీసుకొని నేను మేబీ ఇది చేస్తే బాగుంటుంది అని అనుకొని నేను నా ఫ్లోలో వెళ్ళాను తప్ప వేరే ఏం లేదు. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ నాగ్ సార్. సూపర్. సో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు సీజన్ 7కి. ఎక్స్పెక్ట్ చేశారా ప్రశాంత్ విన్నర్ అవుతాడు అని? ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లానే విన్నర్ ఎవరైనా కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఎస్, ఐ వాంటెడ్ టు బి ద విన్నర్ అపార్ట్ ఫ్రమ్ ఓట్స్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల. బట్ ఐ ఆమ్ ద విన్నర్ అని నేను అనుకుంటాను అంతే. ప్రశాంత్ విన్నర్ అవ్వడం ఎలా అనిపించింది? ఇట్స్ నైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే బయట ఉన్న ఒక టాక్ సింపతి ఎక్కువ సింపతి ఓట్స్ పడ్డాయని, సింపతి వల్ల ప్రశాంత్ విన్నర్ అయ్యారని. మేబీ కావచ్చు. మనం లోపల ఏమైనా సింపతి కోసం ట్రై చేశాడా ప్రశాంత్? సింపతి కోసం ట్రై ఏం చేయలేదు. నో, నాకు అనిపించలేదు అట్లా. లోపల నుంచి సింపతి కోసం ఏం ట్రై చేయలేదు. ఎవ్రీబడి హ్యాడ్ దేర్ ఓన్ ఎమోషన్స్. సీరియస్లీ చెప్తున్నా, లోపల ఉండి వచ్చాను కాబట్టి చాలా ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. లైక్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అట్లా హ్యాపీనెస్తో సాడ్నెస్కి ఒక సెకండ్లో వెళ్ళిపోతాము, మళ్ళీ సాడ్నెస్ టు యాంగర్ ఒక సెకండ్లో వెళ్ళిపోతాము. సో నామినేషన్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ టెల్. ఇన్సైడ్ వీ వర్ ఫుల్ ఆన్ ఫైర్ అండ్ బయటకు వచ్చి మొత్తం ముచ్చట్లాడుతున్నాము, హ్యాపీగా ఉన్నాము. సో ఇమోషన్స్ వర్ లైక్ దాట్. సో ఎప్పుడు ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు మనకి.
ఐ ఆల్సో యూస్ టు ఫీల్ సో మెనీ ఇమోషన్స్ ఆల్ టుగెదర్. సో హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ కంటెస్టెంట్స్లో ఎవరి బిహేవియర్లో చేంజ్ కనిపించిందా? ఎవరి బిహేవియర్లో చేంజ్ కనిపించలే నాకు. ఆల్ ఆర్ నైస్ టు మీ. యాక్చువల్లీ నేనే చాలాసార్లు నుంచి యాక్చువల్లీ ఇప్పుడు కలవాలి అందరినీ, ఎవ్రీబడి ఈజ్ రోమింగ్ అరౌండ్ పుట్టింగ్ పిక్చర్స్. నాకు అయ్యో అందరినీ కలవాలి, అందరితో ఫొటోస్ పెట్టాలి, అందరితో మీట్ అవ్వాలి అని అనిపించింది. సో ఐ హ్యావ్ టు గో మీట్ విత్ దెమ్. తేజాని రీసెంట్గా కలిశాను. ప్రాంక్ చేశారు. యా నాకు ఆ ప్రాంక్లో డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఫోన్ 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 అటు ఇటు తిరుగుతుంది, ఇక్కడ ఈ ఫోన్ క్యామ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ అ కెమెరా. ఆయన ఫోన్ కూడా దాచిపెట్టారు శివ గారు. చాలా మంది మెసేజ్ లో పెట్టారు కామెంట్స్ లో దట్ ఆయన కెమెరామెన్ ఉన్నారు కదా, ఆయన ఫోన్ లో షూట్ చేస్తున్నారు కదా అంటే, ఫోన్ కాదు ఆయన దగ్గర కెమెరా ఉండింది. దట్స్ వై ఐ కుడ్ నాట్ టేక్ హిస్ ఫోన్. కలవట్లేదంటే కలవమని చెప్పు. నాకు తెలియదు అప్పటి వరకు ఇట్ వాస్ అ ప్రాంక్. సో ఇట్ వాస్ ఏది వస్తుంది అది మాట్లాడేస్తున్నాం. కానీ మీ ముగ్గురు బాండ్ హౌస్లో స్పా కింద బాగా వైరల్ అయింది. కానీ బయటకు వచ్చాక ఎందుకు కలవట్లేదు మీరు? అదే చెప్తున్నాను కదా, నేను సర్జరీ చేయించుకున్నాను తర్వాత. అది పాపం వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. సో ఒకేసారి ఒక్క చోట్లో ఉండడం అవ్వట్లేదు. బట్ ఈ 1.5 month లో ఎక్కడ మీకు టైమే కుదరలేదా? వి ఆల్ వెంట్ ఫర్ దిస్ ఈవెంట్ కదా, సంక్రాంతి ఈవెంట్ కి వెళ్ళాము స్టార్ మా, అప్పుడు కలిసాము. అప్పుడు వి వర్ హ్యాపీలీ ఎంజాయింగ్ ఇట్. ఆ తర్వాత ఎక్కడ నో వి హ్యాడ్ యాక్చువల్లీ ఆన్ స్టేజ్ వి డాన్స్ టుగెదర్. ప్రతిదీ మనం వీడియోస్ ఫొటోసే ఉండాలని లేదు, కొన్ని మూమెంట్స్ మేము మా కోసమే ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఐ డోంట్ లైక్ షేరింగ్, ఎవ్రీథింగ్ వి షేర్ ఆఫ్ కోర్స్. సో అది సపరేట్గా ఒక ఈవెంట్లో వెళ్ళేటప్పుడు అందరిని ఇట్లా చేసి మాట్లాడుకోవడం కన్నా ముగ్గురు కలిసి ఒక మంచిగా వీడియో తీసి పెట్టడం ఆడియన్స్ కోసం అనే ఉన్నాను. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఇంతేనా లేకపోతే స్పా బ్యాచ్లో ఏమైనా జరుగుతుందా? స్పా బ్యాచ్లో ఏం జరగట్లేదు. మీరు స్పై బ్యాచ్ గురించి అడగండి వాళ్ళని. వాళ్ళు కనిపిస్తున్నారు బాగానే, మీరే కనిపించట్లేదు, అదే ప్రాబ్లం. నో ఇష్యూస్. అంటే ఎవ్రీథింగ్ అన్నిటికీ ఒక టైం ఉంటుంది. సో వి జస్ట్ టేకింగ్ సమ్ టైమ్.